వెల్కమ్ టు మోహన్ రామ్ బయాలజీ. ఈరోజు మనం టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన సూక్ష్మజీవులు సంబంధించిన పాఠం 8వ తరగతి బయాలజీలో చూస్తాం. సూక్ష్మజీవులు అంటేనే మనకి కంటికి కనిపించినటువంటి మైక్రోస్కోప్లో మాత్రమే చూడగలిగే జీవుల్ని మనం సూక్ష్మజీవులు అంటాం, మైక్రో ఆర్గానిజమ్స్ అంటాం. సో దీంట్లో మనకి సూక్ష్మజీవులకు సంబంధించి మనం చూడవలసింది ఏంటంటే, కొన్నిటిని మనం సూక్ష్మదర్శినితో మాత్రమే కాకుండా భూతద్దంతో చూడవచ్చు. బ్రెడ్ పైన పెరిగే శిలీంధ్రాలు లాంటివన్నీ మనకు స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది. బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోవా, శైవలాలు మరియు వైరస్లని మనం సూక్ష్మజీవులను పిలుస్తాం. కానీ వైరస్లు కొంచెం భిన్నమైనవి. కాబట్టి ఎందుకు భిన్నమైనవి అంటే, వైరస్ల పెరుగుదలకు వాటి ప్రత్యుత్పత్తికి అతిదేయి హోస్ట్ అనేది ఖచ్చితంగా అవసరం. కాబట్టి వితౌట్ హోస్ట్ దే కెనాట్ సర్వైవ్. సో ప్రత్యుత్పత్తి జరుపుకోలేవు. కాబట్టి వాటిని సూక్ష్మమైనవి అయినప్పటికీ వాటిని కొంచెం భిన్నమైనట్టుగా చెప్తాం. సో ఇక్కడ వైరస్ల వల్ల వచ్చే జబ్బులకు ఉదాహరణలు మనకు మెన్షన్ చేశారు. వాటిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వైరస్లు, జలుబు, ఇన్ఫ్లుయెంజా, దీన్ని ఫ్లూ ఫీవర్ అని కూడా పిలుస్తారు. సో దగ్గు, వాటితో పాటు పోలియో, చికెన్ ఫాక్స్, ఇంకా మనం మమ్స్, మీజిల్స్ ఇలాంటివన్నీ చెప్పచ్చు. సో విరేచనాలు, డీసెంట్రీ, సో ఇదే మనకి అమీబిక్ డీసెంట్రీ అంటారు. తర్వాత మలేరియా, ప్లాస్మోడియం అనే ప్రోటోజోవన్. ఈ రెండు ప్రోటోజోవన్ల వల్ల కలిగే వ్యాధులకు సంబంధించి ఉదాహరణలుగా మనకి ఇవ్వడం జరిగింది. అలానే మనకు బ్యాక్టీరియల్ వ్యాధులు టైఫాయిడ్ మరియు క్షయ, ఈ రెండు బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులుగా మనకు ఇవ్వడం జరిగింది. ఇంకా తర్వాత మనకి ఉదాహరణలు కనుక గమనిస్తే ఈ ఉదాహరణలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బ్యాక్టీరియాకి అయితే మనకు నేమ్స్ ఇవ్వలేదు, కానీ శైవలాలకి క్లైమిడోమోనాస్ మరియు స్పైరోగైరా, ఇవి శైవలాలకు సంబంధించిన సూక్ష్మజీవులు. ప్రోటోజోవాకు సంబంధించింది అమీబా, పారామీషియం. శిలీంధ్రాలు, ఫంగైకి సంబంధించింది రొట్టెబూజు, దీన్ని బ్రెడ్ మోల్డ్ అంటాం, మనం రైజోపస్ అని కూడా పిలుస్తాం. పెన్సిలియం, సో ఆస్పర్జిల్లస్, ఈ మూడు శిలీంధ్రాలకు మనకు బుక్లో మెన్షన్ చేసిన ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవాలి. వైరస్లకు సంబంధించి మనకు పేరైతే ఇవ్వలేదు, కానీ సో వైరస్లు. దాని తర్వాత అలాగే మనకి సో సూక్ష్మజీవులు ఎక్కడ నివసిస్తాయంటే, సూక్ష్మజీవులు నివసించని ప్రదేశం అంటూ లేదని చెప్పాలి మనం. అవి అన్ని ప్రదేశాల్లో కూడా నివసిస్తాయి. ఇంకొకటి, ఏకకణ జీవుల, బహుకణ జీవుల సూక్ష్మజీవులు అంటే బ్యాక్టీరియా మరియు ప్రోటోజోవన్లను మనం ఏకకణ జీవులుగా చెప్పుకోవాలి. వీటిలో కొన్ని శైవలాలు కూడా ఏకకణ జీవులే, క్లైమిడోమోనాస్ లాంటివి మనం చెప్పుకున్నాం. సో అయితే శైవలాలు మరియు శిలీంధ్రాలు ముఖ్యంగా బహుకణయుతంగా ఉంటాయి. ఇవి తంతుయుతంగా ఉంటాయి కాబట్టి అవి మనం బహుకణ జీవులుగా చెప్పుకోవచ్చు. సో సూక్ష్మజీవుల్లో ఏకకణ జీవులు మరియు బహుకణ జీవులుగా ఉన్నాయి. ఏకకణ జీవులు ముఖ్యంగా మనం బ్యాక్టీరియా మరియు ప్రోటోజోవన్లను చెప్పుకుంటాం. ఇంకా సూక్ష్మజీవులు మనకి ఎక్కడెక్కడ ఉపయోగపడతాయని చూసుకుంటే, పాతకాలం నుంచి కూడా పురాతన కాలం నుంచి కూడా వాటిని ఆల్కహాల్ తయారీలో ఉపయోగిస్తున్నారు, ఈస్ట్ అనే శిలీంధ్రాన్ని. అలానే మనము రోజువారీ ఉపయోగించే దాంట్లో పెరుగు తయారీలో కానీ, బ్రెడ్, కేకుల తయారీలో మొదలైన వాటిల్లో, సేంద్రియ ఎరువులను తయారు చేయడంలో, సో ఇలా నేల సారాన్ని పెంచడంలో, ఇలా మనం అన్నిట్లో కూడా సూక్ష్మజీవులను ఉపయోగిస్తున్నాం. పెరుగు, బ్రెడ్ తయారీలో ముఖ్యంగా మనం కనుక గమనిస్తే, పెరుగు బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా పాలను పెరుగుగా మార్చడంలో ఉపయోగపడుతుంది. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, గోరువెచ్చని పాలలో కొద్దిగా ముందు రోజు పెరుగును లేదా లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాని యాడ్ చేయడం వల్ల పాలు పెరుగుగా మారుతుంది. అంటే గోరువెచ్చని ఎందుకు మెన్షన్ చేశారంటే, అధికమైన వేడి ఉన్న పాలలో కానీ లేదా చల్లని పాలలో కానీ మనం బ్యాక్టీరియాని యాడ్ చేసినప్పుడు లేదా పెరుగుని యాడ్ చేసినప్పుడు పెరుగుగా మారడం జరగదు. సో ఎందుకంటే అది లాక్టోబాసిల్లస్ వృద్ధి చెందడానికి దానికి సరైన ఉష్ణోగ్రత అనేది ఉండాలి. అది గోరువెచ్చని ఉష్ణోగ్రత, అరౌండ్ 45 degrees టెంపరేచర్. సో అలానే మనకు బ్యాక్టీరియా, ఈస్ట్ కణాలు ఏం చేస్తాయంటే, ఈ రెండు కలిసి ఇడ్లీ పిండి, దోశ పిండి పులియడానికి అంటే ఫెర్మెంట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఈ సూక్ష్మజీవులు దాంట్లో పెరగడం వల్ల బ్యాక్టీరియా ఈ కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేయడం వల్ల అది ఏమవుతుందంటే ఉబ్బుతుంది, దాని పరిమాణం పెరుగుతుంది. అది మనం గమనించాలి, ఒక కృత్యం ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు.
ఈస్ట్ కలిపినప్పుడు ఉబ్బుతుంది. అదేవిధంగా మనకి ఇడ్లీ పిండి, దోశ పిండి కూడా ఉబ్బుతుంది. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ వాయువు అక్కడ బుడగల రూపంలో చేరడం వల్ల అది ఉబ్బి పెద్దగా అవుతుంది. అందువల్లనే ఆ పదార్థాలు చేసినప్పుడు మనకి సాఫ్ట్గా అనేది అవుతాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అలానే మనకు ఆల్కహాల్, వైన్ అంటే ద్రాక్ష సారాయి, అలానే అసిటిక్ యాసిడ్ లేదా వెనిగర్, వీటిని భారీ స్థాయిలో లార్జ్ స్కేల్లో ప్రొడ్యూస్ చేయడానికి కూడా సూక్ష్మజీవుల్ని ఉపయోగిస్తారు. సో ఈ ఆల్కహాల్ ప్రొడక్షన్లో మనకి ద్రాక్ష నుంచి చేస్తే వైన్ అంటారు, అలానే బార్లీ నుంచి చేస్తే బీర్ అంటారు. అలాగా బార్లీ, గోధుమలు, బియ్యం లాంటి వివిధ రకాలైన ధాన్యాలను ఉపయోగిస్తారు. షుగర్ పైన మనకి ఈ ఈస్ట్లు అనే వాటిని పెంచడం వల్ల దాని నుంచి మనకి ఆల్కహాల్ తయారు చేయొచ్చు. మనం అవాయు శ్వాసక్రియ దగ్గర చెప్పుకున్నాం. సో ఫెర్మెంటేషన్ లేదా కిణ్వనం అనేది ఒక రకమైన అవాయు శ్వాసక్రియ, అక్కడ ఆల్కహాల్ అనేది ఎండ్ ప్రోడక్ట్గా వస్తుంది. సో అలానే చూడండి, జస్ట్ మనము ఈ ఆల్కహాల్ తయారీకి సంబంధించి ఒక చిన్న కృత్యం ఇచ్చారు. సో షుగర్ సొల్యూషన్ తీసుకొని దానికి ఈస్ట్ని కలిపినప్పుడు మనం కొన్ని గంటల తర్వాత ఆల్కహాల్ స్మెల్ అక్కడ గమనించవచ్చు. తర్వాత సో ఈ కిణ్వనం అనే ప్రక్రియను మనకు 1857లో లూయిస్ పాస్చర్, దీన్ని మనం ఫెర్మెంటేషన్ అంటాం, ఆయన అనేది కనుగొనడం జరిగింది, ఫ్రెంచ్ జీవశాస్త్రవేత్త ఆయన. అలానే మనకు సూక్ష్మజీవుల్లో నుంచి యాంటీబయాటిక్స్ లేదా సూక్ష్మజీవ నాశకాలు అనే వాటిని కూడా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి సూక్ష్మజీవ నాశకాలకు ఉదాహరణలు బాగా గుర్తుపెట్టుకోవాలి. బుక్లో ఇచ్చినవి పెన్సిలిన్ ఉంది, స్ట్రెప్టోమైసిన్ ఉంది, టెట్రాసైక్లిన్ మరియు ఎరిథ్రోమైసిన్. సో ఈ ఎరిథ్రోమైసిన్ ఇవన్నీ కూడా మనకి జనరల్గా ఒక రకమైన సూక్ష్మజీవుల నుంచి ఉత్పత్తి అయి వేరే రకమైన సూక్ష్మజీవులను చంపడానికి ఉపయోగపడే వాటిని మనం యాంటీబయాటిక్స్ అంటాం. జబ్బు వచ్చిన తర్వాత యాంటీబయాటిక్స్ తీసుకుంటాం, జబ్బు రాకముందు మనం వ్యాక్సిన్స్ తీసుకుంటాం. వ్యాక్సిన్లు కూడా సూక్ష్మజీవుల నుంచే తయారు చేస్తారు. ఈ మొట్టమొదటి యాంటీబయాటిక్ని 1929లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త తను కల్చర్ చేస్తున్న ప్లేట్లలో ఈ ఆకుపచ్చని శిలీంధ్రం అనేది, దానికి సిద్ధబీజాలు కనిపించడం జరిగింది. దాని చుట్టుపక్కల బ్యాక్టీరియా పెరుగుదల ఆగిపోవడం నిరోధించడం జరిగింది. దాన్ని శిలీంధ్రం యొక్క తంతునైన మైక్రోస్కోప్లో పరిశీలించినప్పుడు అది పెయింట్ బ్రష్ ఆకారంలో కనిపించడం జరిగింది. సో పెయింట్ బ్రష్ని పెన్సిలియం అని గ్రీకు భాషలో పిలవడం వల్ల దానికి పెన్సిలియం నోటేటమ్ అని పేరు పెట్టడం జరిగింది. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ని కనుగొనడం జరిగింది. సో అలానే మనకు ఈ పౌల్ట్రీ, పశువుల ఆహారంలో కూడా సూక్ష్మజీవ నాశకాలను వాటిని జబ్బుల నుంచి కాపాడుకోవడం కోసం దాంట్లో కలపడం అనేది జరుగుతుంది. ఇంకా వ్యాక్సిన్, ఇంతకుముందే నేను చెప్పాను, జబ్బు రాకముందే వ్యాక్సిన్లను ఇస్తారు. వ్యాక్సిన్లు మనకి ఎందుకు ఉపయోగపడతాయంటే ఏ వ్యాధికి సంబంధించి దాని సూక్ష్మజీవిని లేదా వ్యాధి కారకాన్ని బలహీనపరిచి లేదా చంపిన దానిని మన శరీరంలోకి పంపిస్తారు. దాన్నే మనం వ్యాక్సిన్ అని పిలుస్తాం లేదా టీకా అంటారు. ఇవి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మనకు ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేయడం, వాటిని శరీరం గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. సో దానివల్ల మనకు వ్యాధి యొక్క తీవ్రత అనేది లేకుండా ఉంటుంది. ఈ టీకాలు మనకి తెలుసు, మసూచి జబ్బును పూర్తిగా భూమిపైన లేకుండా చేశాం టీకా ద్వారానే. మొట్టమొదటి టీకా ఎడ్వర్డ్ జెన్నర్ 1798లో మసూచి వ్యాధికి టీకాను కనుగొన్నారు. ఇప్పుడైతే మనం మసూచి, హెపటైటిస్, తర్వాత చాలా జబ్బులకి మమ్స్, పోలియో అందరూ వినుంటారు, పల్స్ పోలియో. సో వీటన్నిటికీ కూడా మనకు టీకాలు ఇస్తున్నారు. ఈ టీకా ఇవ్వడం వల్లే మసూచి వ్యాధి దాదాపు ఇప్పుడు భూమిపైన లేకుండా పూర్తిగా ఎరాడికేట్ చేయడం జరిగిందనమాట. సో అలానే మనకు ఈ కొన్ని సూక్ష్మజీవుల్ని మనం నైట్రోజన్ ఫిక్సర్స్, సహజ నైట్రోజన్ ఫిక్సర్స్గా పిలుస్తాం. అవి నత్రజని స్థాపకాలుగా భూమిపైన నత్రజని స్థాపించడానికి అనేది మనకు ఉపయోగపడుతుంది. సో ఇక్కడ నైట్రోజన్ ఫిక్సేషన్కి సంబంధించి ఎగ్జాంపుల్స్ కనుక చెప్పుకుంటే మనం నాస్టాక్, అక్కడ సైనోబ్యాక్టీరియా ఇచ్చారు, నీలి ఆకుపచ్చ శైవలాలు. దాంట్లో నాస్టాక్ ఇవి నేరుగా గాలిలో ఉండే నత్రజనిని తీసుకొని, నైట్రోజన్ని తీసుకొని, మనందరికీ తెలుసు 98%, 78% మనకు గాలిలో నత్రజని ఉంటుంది. ఆ వాయురూప నత్రజనిని మొక్కలు ఉపయోగించుకోలేవు. సో మొక్కలకైనా జంతువులకైనా నత్రజని అనేది అవసరం కాబట్టి, సో ఆ మొక్కలకి అవసరమైన నత్రజనిని వాయు రూపంలో నుంచి నైట్రేట్లుగా మార్చి, అమ్మోనియాగా మార్చి మొక్కకు అందించడానికి కొన్ని రకమైన సూక్ష్మజీవులు ఉపయోగపడతాయి. దాంట్లో మనకు సైనోబ్యాక్టీరియా లేదా నీలి ఆకుపచ్చ శైవలాలు అనేది ఒక రకం. అలానే
అలానే ఇంకా మనకు హానికరమైన సూక్ష్మజీవుల గురించి వస్తే చాలా రకమైన వ్యాధులు మనకు జబ్బుల్ని కలిగిస్తాయి. చాలా రకాలైన సూక్ష్మజీవులు, ఏదైతే సూక్ష్మజీవి వ్యాధిని కలిగిస్తుందో దాన్ని మనం వ్యాధి జనకము, ప్యాథోజన్ అని పిలుస్తాం. సో వ్యాధిని ఏదైతే వ్యాప్తి చేస్తుందో ఒకరి నుంచి ఇంకొకరికి, దానిని మనము వాహకము అంటాం. ఈ వాహకాలతో పాటు వ్యాధి గాలి ద్వారా కావచ్చు, నీరు ద్వారా కావచ్చు, లేదా ఇతర పదార్థాల ద్వారా, లేదా వస్తువుల్ని తాకడం ద్వారా, లేదా తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఇలా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే వ్యాధుల్ని మనం అంటువ్యాధులు, కమ్యూనికబుల్ డిసీజ్ అని పిలుస్తాం. సో వాటిలో మనకు ఉదాహరణకు చూడండి, అంటువ్యాధులకు ఉదాహరణలు గుర్తుపెట్టుకోవాలి. కలరా, కామన్ కోల్డ్ సాధారణ జలుబు, ఆటలమ్మ, చికెన్ ఫాక్స్ అంటాం, మరియు క్షయ, టీబీ అని పిలుస్తారు దీన్ని. సో ఈ జబ్బులు మనకి, ఇలాంటి జబ్బులు మనకి కమ్యూనికబుల్ డిసీజెస్, ఒకరి నుంచి ఒకరికి అంటు వ్యాధులుగా మనం చెప్పవచ్చు. సో ఈ తుంపరలు, ఒకరు తుమ్మినప్పుడు వారి తుంపరల ద్వారా గాలిలో వ్యాప్తి చెందే వ్యాధులు చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. అందుకనే మనం తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేతుల్ని చేతుల ద్వారా కానీ, లేదా చేతి రుమాల ద్వారా కానీ ముక్కుల్ని, నోటిని మూసి ఉంచుకోవాలి. వ్యాధిగ్రస్తులకు వీలైనంత దూరంగా ఉండాలి. ఇక వాహకాల దగ్గరికి వస్తే, ఈగ ముఖ్యంగా ఎక్కువ జబ్బులను వ్యాప్తి చేసే వాహకంగా మనం ఈగని చెప్పుకుంటాం. సో ఈగ చాలా జబ్బుల్ని వ్యాప్తి చేస్తుంది. అది చెత్త పైన లేదా మల పదార్థాలపైన కూర్చొని వాటి శరీరానికి అంటుకున్న సూక్ష్మజీవుల ద్వారా, అవి మూతలు ఉంచని ఆహార పదార్థాలపైన వాలినప్పుడు వాటి ద్వారా ఈ జబ్బులను అనేది వ్యాప్తి చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఆహార పదార్థాలపైన ఖచ్చితంగా మూతలు ఉంచాలి. ఇంకా దోమల విషయానికి వస్తే, మలేరియా పరాన్నజీవి, ఈ ప్లాస్మోడియం అనే దాన్ని ఆడ ఎనాఫిలిస్ దోమ, అలాగే ఆడ ఎడిస్ దోమ వచ్చి డెంగ్యూ వైరస్కి వాహకంగా పనిచేస్తుంది. మనకు క్యూలెక్స్ గురించి ఇక్కడ మెన్షన్ చేయలేదు. క్యూలెక్స్ అయితే మనకు ఎలిఫెంటియాసిస్, బోధకాలు, ఎన్సెఫలైటిస్ లాంటి జబ్బుల్ని వ్యాప్తి చేస్తుంది. ఇంకా మనకు వ్యాధి వ్యాప్తి ఎలా జరుగుతుందనే వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ పరంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, క్షయ, టీబీ అంటాం దాన్ని. క్షయ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. తట్టు, తర్వాత చికెన్ ఫాక్స్. ఈ తట్టుని మనం మమ్స్ అంటాము. చికెన్ ఫాక్స్, పోలియో, ఇవన్నీ వైరస్ల వల్ల వ్యాపించే వ్యాధి. ఇవి గాలి ద్వారా కానీ, తాకడం ద్వారా కానీ మనకు వ్యాపిస్తాయి. సో వీటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. కలరా, టైఫాయిడ్ బ్యాక్టీరియా వ్యాధులు. ఇక్కడ మనకి 3 బ్యాక్టీరియా వ్యాధులు ఇచ్చారు: క్షయ, కలరా, టైఫాయిడ్. సో దీంట్లో నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు కలరా ఉంది, టైఫాయిడ్ ఉంది, హెపటైటిస్ ఉంది. సో కాబట్టి హెపటైటిస్ ఏ అనే వైరస్, దాంతోపాటు మలేరియా మనకు ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, దోమల ద్వారా, ఆడ ఎనాఫిలిస్ దోమల ద్వారా. దోమల నివారణకు మనము నీటిని నిల్వ ఉంచకుండా చూసుకోవాలి. కీటక సంహారాలను పిచికారీ చేయాలి. దోమల సంతతిని నివారించాలనేది మనందరికీ తెలిసిన విషయమే. సో ఇలా జబ్బులు రాకుండా ఉండాలంటే వాటి వాహకాలను కనుక మనం కంట్రోల్ చేస్తే జబ్బుల్ని వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు. ఇంకొక శాస్త్రవేత్త ఇక్కడికి మనకి ఈ లెసన్లో మెన్షన్ చేసిన 4th సైంటిస్ట్ ఎవరంటే రాబర్ట్ కోచ్. 1876లో ఆంథ్రాక్స్ వ్యాధికి కారణమైన బ్యాక్టీరియాని గుర్తించారు. ఆ బ్యాక్టీరియా పేరు బ్యాసిల్లస్ యాంథ్రాసిస్. సో ఇది మానవుల్లోనూ పశువుల్లోనూ యాంథ్రాక్స్ అనే భయంకరమైన వ్యాధిని కలిగిస్తుంది. సో పశువుల్లో ముఖ్యంగా గాలికుంటు వ్యాధి అనే వైరస్ వల్ల వచ్చే వ్యాధి కూడా ఉంది. ఇంకా మొక్కల్లో కూడా ఈ జీవులు వ్యాధుల్ని కలుగజేస్తాయి. అందులో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది సిట్రస్ క్యాంకర్ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి. ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. గోధుమలో కుంకుమ తెగులు, సో వీట్ రస్ట్ డిసీజ్ అంటారు దీన్ని. ఇది శిలీంధ్రాలు, ఫంగై వల్ల విత్తనాలు గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇంకా ఈ భిండిలో ఓక్రా అంటారు, దీంట్లో బెండకాయలో పసుపు ఈనెల మొజాయిక్ డిసీజ్ అంటేనే మనం ఎక్కడొచ్చినా కూడా వైరస్, ఇది కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. అంటే ఇక్కడ మనము వ్యాధి కారకాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మనకు బెండలో పసుపు ఈనెల మొజాయిక్ తెగులు దేనివల్ల వ్యాపిస్తుంది, దేనివల్ల వస్తుంది, దేనివల్ల వ్యాపిస్తుంది అనేది 2 రకాలైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత ఇంకా ఈ సూక్ష్మజీవుల వల్ల కలిగే ఇంకొక నష్టం ఏంటంటే ఫుడ్ పాయిజనింగ్. ఆహారంలో సూక్ష్మజీవులు పెరగడం వల్ల సరిగా నిల్వ ఉంచకపోతే దాని నుంచి చెడు వాసన, చెడు రుచి కలగడం, దాంతోపాటు వాంతులు, మోషన్స్ లాంటివి అవడం అనేది ఫుడ్ పాయిజనింగ్ వల్ల జరుగుతుంది. కాబట్టి సో ఆహారాన్ని సరిగా నిల్వ చేసుకోవడం కూడా ముఖ్యమైనది. ఈ నిల్వ చేసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి మనకి. పికిలింగ్ చేయడం అంటే ఊరగాయలు వేయడం కానీ, సో
సో కొన్ని పద్ధతులు ఉన్నాయి ఇక్కడ. రసాయనాల ద్వారా ప్రిజర్వేటర్స్ యూస్ చేయడం, ముఖ్యంగా మనకు ఉప్పు కలుపుతారు, లేదా ఆమ్లాలు అంటే వెనిగర్ లాంటి వాటిని మనం కలుపుతాం. ముఖ్యంగా మనకు 2 ప్రిజర్వేటివ్స్ పేర్లు ఇచ్చారు ఇక్కడ. సోడియం బెంజోయేట్, సోడియం మెటాబైసల్ఫేట్. ఈ 2 మనకు ప్రిజర్వేటివ్స్గా చెప్పడం జరిగింది. వీటిని జామ్లు మరియు స్క్వాష్లలో కలిపితే అవి పాడవకుండా ఉంటాయి. సో ఉప్పును మనం చాలా కాలం నుంచి ఉప్పును మనం ఆహార పదార్థాలు నిల్వ చేయడానికి, ముఖ్యంగా మాంసము, చేపల నిల్వకు, దాంతోపాటు ఉసిరి, పచ్చి మామిడికాయ, చింతపండు మొదలైన వాటిలో ఉప్పు కలిపి ఉండడం వల్ల చెడిపోకుండా నిల్వ చేస్తారు. అలానే చక్కెరని కలపడం వల్ల కూడా, ఈ ఉప్పు చక్కెర కలపడం అనేది ఆ ఆహార పదార్థం యొక్క గాఢతను పెంచడం వల్ల దాంట్లో సూక్ష్మజీవుల్లో యొక్క ప్లాస్మా త్వచం నాశనం అయిపోయి అవి బతకలేకుండా పోయే విధంగా తయారవుతుంది. అందువల్లనే ఉప్పు చక్కెర కలపడం వల్ల మనకు స్వీట్స్ తెలుసుంటే చాలా కాలం పాటు నిల్వ చేసుకోవచ్చు. దాంతోపాటు జామ్లు, జెల్లీలు, స్క్వాష్లు ఇవన్నీ కూడా. నూనె, వెనిగర్లు ఈ పదార్థాలను కలపడం వల్ల కూడా మనం ఆహార పదార్థాలను నిల్వ చేయవచ్చు. ముఖ్యంగా ఈ నూనె ఏం చేస్తుందంటే గాలి నుంచి సూక్ష్మజీవులు ఆహార పదార్థానికి కలిగే డైరెక్ట్గా కాంటాక్ట్ లేకుండా చేయడం వల్ల కూడా మనకి ఆహార పదార్థాలు చెడిపోకుండా నిల్వ చేయవచ్చు. అలానే వేడి చేయడం, దాంతోపాటు శీతలీకరించడం. వేడి చేయడం బాగా ఎక్కువగా మరిగించడం వల్ల, అలానే మనకు రిఫ్రిజిరేట్ చేయడం వల్ల, ఈ 2 పద్ధతుల ద్వారా కూడా ఆహార పదార్థాలు నిల్వ చేయొచ్చు. మనకి ఇంకొక పద్ధతి తెలుసు, లూయిస్ పాస్చర్ కనుగొన్నటువంటి పాస్చరైజేషన్. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 15 నుంచి 30 సెకండ్ల పాటు వేడి చేసిన తర్వాత దాన్ని చల్లబరిచి ప్యాక్ చేస్తారు. ఎయిర్ టైట్ ప్యాక్స్ చేయడం వల్ల ఇక్కడ పాలు చెడిపోకుండా ఉంటాయి. ఈ పాస్చరైజ్డ్ చేసిన పాలను మనము అలానే తాగవచ్చు, వేడి చేయకుండా కూడా తాగవచ్చు. ఎందుకంటే దాంట్లో వ్యాధికారక సూక్ష్మజీవులు లేవు కాబట్టి మనం దాన్ని నేరుగా కూడా తీసుకోవచ్చు. ఇంకా ఎయిర్ టైట్ ప్యాకెట్స్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ లాంటి వాటిని ప్యాక్ చేస్తారు. గాలి పోకపోవడం వల్ల అవి చెడిపోకుండా ఉంటాయి. ఇంకా నత్రజని స్థాపనకి ఆల్రెడీ మనము బ్లూ గ్రీన్ ఆల్గే లేదా సైనోబాక్టీరియా చెప్పుకున్నాం. దాంతోపాటు రైజోబియం లెగ్యూమినోసారం అనేది లెగ్యూమినేసి జాతి, చిక్కుడు జాతికి చెందిన మొక్కల్లో ఉండేటి వేరు బుడిపెల్లో ఉన్న బ్యాక్టీరియా, ఉదాహరణకు బీన్స్, బఠానీ మొక్కలు లాంటి వాటి వేరు బుడిపెల్లో సహజీవనం చేస్తూ ఉండే బ్యాక్టీరియా నత్రజని స్థాపన చేస్తుంది. కొన్నిసార్లు మనకు మెరుపుల వల్ల కూడా నత్రజని స్థాపన అనేది జరుగుతుంది. ఇక్కడ నైట్రోజన్ సైకిల్ని ఇచ్చారు మనకి అవగాహన కోసం. జంతువుల్లో కూడా కేంద్రక ఆమ్లాలు, విటమిన్లు, ప్రోటీన్స్ మొదలైన వాటిలో నత్రజని ఒక ముఖ్య మూలకంగా ఉంటుంది. సో నత్రజని 78% గాలిలో అనేది ఉంటుంది. ఈ నత్రజని మొక్కలు నేరుగా తీసుకోలేవు కాబట్టి, మొక్కలకు జంతువులు వాయు రూపంలో వినియోగించుకోలేవు కాబట్టి అవి వివిధ రూపాల్లో మనం ఇందాక చెప్పుకున్నప్పుడు నైట్రోజన్ ఫిక్సర్స్ ద్వారా మొక్కల్లోకి మరియు జంతువుల్లోకి ప్రవేశించడం జరుగుతుంది. దాంతోపాటు ఉరుముల వల్ల నైట్రేట్లుగా మారడం, అవి వివిధ రూపాల్లోకి మారి, లేదా చనిపోయిన జంతువుల్లో నుంచి డీనైట్రిఫై అవ్వడం వల్ల తిరిగి మళ్ళీ గాలిలోకి రావడం, ఇలా నైట్రోజన్ సైకిల్ అనేది గాలిలో ఈ 78% నత్రజని అనేది మారకుండా ఉండడానికి నత్రజని సైకిల్ వలయం అనేది ఉపయోగపడుతుంది. సో ఇంకా మనం ఇప్పటివరకు గమనించిన అంశాల్లో కొన్ని ముఖ్యమైన బిట్స్ కనుక చూస్తే, ఇక్కడ సూక్ష్మజీవుల్ని సూక్ష్మదర్శిని సహాయంతో మాత్రం చూడవచ్చు. నీలి ఆకుపచ్చ శైవలాలు భూసారాన్ని పెంచడానికి గాలి నుండి నేరుగా నత్రజనిని గ్రహించి స్థాపన చేస్తాయి. ఆల్కహాల్ను ఈస్ట్ సహాయంతో ఉత్పత్తి చేస్తారు. బ్యాక్టీరియా వల్ల కలరా వ్యాధి కలుగుతుంది. ఈస్ట్ను ఆల్కహాల్ ఉత్పత్తిలో ఉపయోగిస్తారు. సూక్ష్మజీవ నాశకం అంటే మనం స్ట్రెప్టోమైసిన్ చెప్పుకుంటాం. మలేరియాను కలిగించే ప్రోటోజోవా యొక్క వాహకము మనము ప్లాస్మోడియం కాబట్టి ఆడ ఎనాఫిలిస్ దోమ వాహకంగా ఉంటుంది. అంటువ్యాధులకు అత్యంత సాధారణ వాహకంగా ఈగ ఉంటుంది. రొట్టె లేదా ఇడ్లీ పిండి పరిమాణం పెరగడానికి ఈస్ట్ కణాల పెరుగుదల కారణం. చక్కెర ఆల్కహాల్గా మార్చే ప్రక్రియను మనము కిణ్వనం ఫెర్మెంటేషన్ అంటాం. అలానే మనకి జతపరచడం ఒకసారి గమనిస్తే, బ్యాక్టీరియా అనేది నత్రజని స్థాపనకి రైజోబియం, తర్వాత లాక్టోబాసిల్లస్ వచ్చి పాలు పెరుగుగా మారడం, ఈస్ట్ వచ్చి బ్రెడ్ తయారీ, ఒక ప్రోటోజోవన్ వచ్చి మనకి మలేరియాని కలిగించుట, వైరస్ వచ్చి ఎయిడ్స్ కలిగించుట, బ్యాక్టీరియా కలరా కలిగించుట. బ్యాక్టీరియా వల్ల కలరా వ్యాధి వస్తుంది కాబట్టి. సో ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్స్. సబ్స్క్రైబ్ మోహన్ రామ్ బయాలజీ ఫర్ మోర్ వీడియోస్.